గరిమినాభి దర్శకుడికి మరో అభిశంసన, మరింత ఘాటుగా, చేదుగా. సారీ, దర్శకేంద్రుడు అనే పదం వాడినందుకు చాలామంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. దర్శకేంద్రుడేంది అని మొహం చిట్లించుకునేవారు అనేకులు ఉంటారు. అబ్బో, మా దర్శకేంద్రుడికి ఏం తక్కువ, బొడ్డు ఆరాధకుడు, ఆ బొడ్డునే దేవతగా భావించి పూలు పళ్లతో పూజించేవాడు అని కీర్తించే మంచి రసిక టేస్టర్లు కూడా కొందరు. అలాగని తనను చీదరించుకునే సెక్షన్ తక్కువేమీ కాదు సుమా. హీరోయిన్ల నాభి కేంద్రాలే సదరు దర్శకేంద్రుడి సృజనాత్మకతకు గరిమనాభి కేంద్రాలు. వాటిని పళ్ళు పూలు చెత్తా చెదారంతో నింపేసి అదే అద్భుతంగా ప్రదర్శించి అద్భుతమైన సక్సెస్లు పొందిన సదరు దర్శక బ్రహ్మకు అభిమానులు కోకొల్లలు. వాళ్ళ మనోభావాలపై మొదటిసారిగా తాప్సీ బలమైన దెబ్బతీసింది. దాదాపు కొబ్బరి చిప్పతో మొహం మీద కొట్టినట్టు. చిచి, బొడ్డు మీద కొబ్బరి చిప్పలను విసరడంలో ఏం రొమాన్స్ ఉందో నాకైతే తెలియదు అని ఆమె కుండబద్దలు కొట్టాక అబ్బో, తెలుగు సినీ ఇండస్ట్రీ బాగా ఫీల్ అయిపోయింది. సదరు తాప్సీపై విరుచుకుపడింది, నానా శాపనార్థాలు పెట్టింది. ఇక దర్శకేంద్రుడి బ్రహ్మాండమైన ప్రతిభకు ఇది అవమానం, పరాభవం అంటూ జబర్దస్త్ తరహా టేస్ట్ ఉన్న అభిమానులు కూడా చాలా హర్ట్ అయిపోయారు. ఇప్పుడు మరో తార మరింత ఘాటుగా అవే కొబ్బరి చిప్పల్ని సదరు దర్శక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి మొహం మీదకు విసిరి కొట్టినట్టు వ్యాఖ్యలు చేసింది. ఈ పిల్లెవరు, ఏంది అనే ప్రశ్నలు దయచేసి అడగద్దు సుమా. అవసరమైతే ఫోర్న్ స్టార్గా కూడా అన్నీ విప్పేసి వదిలేసి నటించగల నటీమణి అమీ జాక్సన్. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో ఎవరు తక్కువ కాదనుకోండి, పాపం క్షమించుగాక. అసలు ఆ ఇండస్ట్రీయే అంత కదా. తాప్సీ తన వెటకారం తర్వాత ఎందుకులే మళ్ళీ నాకు తెలుగులో ఎవడు ఛాన్స్ ఇవ్వడు, అంతటి బొడ్డు ఆరాధకుడిని నిందిస్తే పుట్టగతులు ఉండవు అనుకుని క్షమాపణ చెప్పనట్టుగా చెప్పి తప్పుకుంది. ఆ కథ అక్కడ ముగిసింది. ఇక ఇలాంటి ప్రశ్నే ఆమీ జాక్సన్కు ఎదురైంది ఒక ఇంటర్వ్యూలో. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు సదరు కొబ్బరి చిప్పల్ని మీ బొడ్డు మీదకు విసిరేసే సీన్ చేయాల్సి వస్తే ఏంటి? దానికి ఆమె, అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నేను మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పనిచేశాను. అలా కొబ్బరికాయలు విసిరితే అది మరీ భయంకరం. నాకైతే అలాంటి సీన్లు ఎదురు కాలేదు. ఎవడైనా దర్శకుడైనా అలా కొబ్బరి చిప్పలు విసిరితే తిరిగి వారి మొహం మీదకే విసిరేస్తాను. బహుశా అందుకే నాకు అలాంటి సీన్లు ఎవరు ఇవ్వలేదేమో అని వ్యాఖ్యానించింది. అంటే వ్యక్తిత్వం లేని దర్శకుడు అని రాఘవేంద్రరావుని నేరుగానే చెబుతున్నదే ఆమె. చివరకు ఆమీ జాక్సన్ కూడా చీదరించుకునే దర్శకేంద్ర ఏమంటావు ఇప్పుడు? కొందరు నేరుగా చెప్తున్నారు, కానీ నీతో పనిచేసిన ప్రతి హీరోయిను లోపల అసహించుకుంటూనే తప్పనిసరి ఆ సీన్లు చేశారని అర్థమవుతున్నది కదా. మరి సదరు దర్శకేంద్రుడి అభిమానులు ఏమంటారో. ఇవి తన జీవితంలో సాధించిన అనితర సాధ్యమైన బొడ్డు బెస్ట్ సర్టిఫికెట్లు. వారెవా, ఎంత సార్థక జీవుడో కదా.